హై ఫ్రెండ్స్ అందరికీ నేను విశ్వ ఈరోజు మన ఇల్లు హోమ్ టూర్ చేయబోతున్నా. సో చాలామంది అడుగుతున్నారు ఒకసారి హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి. ఇదే మన పాతిల్లో ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాం అనమాట. మనం కట్టించుకున్న ఇల్లు తర్వాత చూపిస్తా. ఫస్ట్ మనం ఉన్న దగ్గర నుంచి వేరే దగ్గరికి ఎలా వెళ్ళామనేది క్లారిటీగా ఈ వీడియోలో చూపిస్తా. మన హోమ్ టూర్ చూసేయండి. మన ఇంటి చుట్టూ 3 వైపులా పొలాలు ఉంటాయి, ఒకవైపు మాత్రం ఊరంతా ఉంటుంది అనమాట. మన ఇంట్లోకి వీధిలోకి ఎంటర్ అయినామంటే ఇంకా మన ఇల్లులు మాత్రం వరుసగా ఉంటాయి. పెద్ద వాళ్ళది, మనది, బాబాయ్ వాళ్ళది పక్కనే ఉంటాయి అనమాట. సో ఒకసారి ఇట్లా ఎంటర్ అయినామంటే ఇంకా మొత్తం ఇటు సైడ్ అంతా పొలాలు ఉంటాయి, మన ఇల్లులు మాత్రం సపరేట్ ఉంటాయి. ఊరంతా ఒక పక్క ఉంటుంది. సో పచ్చటి పొలాలు పచ్చగా ఉంటుంది. ఇంటి ముందర, ఇంటికి వెనక పక్క, ఇంటికి అటు సైడు మొత్తం పచ్చగా ఉంటుంది. సో ప్రతిరోజు పాములు, జెర్రులు, తేలుతో మంచిగా ఉంటుంది అనమాట. అవి వచ్చినప్పుడు భయపడతా బాగా ఎంజాయ్ చేస్తాం. ప్రశాంతంగా చల్లగా గాలి ఉంటుంది. బయట కూర్చొని ఇదే రోడ్డు మీద పడుకుంటాం. సాయంత్రం అయిందంటే అందరం వరుసగా మంచాలు వేసుకొని, ఒకవేళ వర్షం పడిందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా పట్ట, ఇట్లా దించేసుకుంటాం అనమాట. దించేసుకొని లోపల మంచం వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇంకా వర్షం అనేది ఇట్ట రాదు. రేకుల కింద వేసుకుంటాం మంచము. అవసరం తిరిగిందంటే ఇట్లా దారంతో కట్టి పైకి వదిలేస్తాం. వర్షం పడినప్పుడు ఈ పట్ట మనకు బాగా ఉపయోగపడుతుంది. నీళ్ళు అనేటి లోపలికి రాకుండా ఒలిపిరి ఇక్కడ వేసుకుంటాం మంచాలు వరుసగా. మధ్యాహ్నం అయిందంటే ఒక మంచం వేసుకొని ఫ్యాన్ వేసుకొని ఇక్కడ పడుకుంటాం. ఇక్కడ ఒక చిన్న కుళాయి, సో నీళ్ళు పట్టుకోవడానికి. ఇది ఒకప్పుడు రోకలి, వీటిపైన నూరుకొని చేసుకుని తినేటోళ్ళం. ఇదేమో పొయ్య, మొత్తం ఇక్కడే కట్లు ఉండేటివి. మేము చిన్న ఏజ్లో ఉన్నప్పుడు, అంటే కరోనా కన్నా ముందు, కోవిడ్కి వెళ్ళక ముందు కూడా కట్లు అడవికి వెళ్ళి తీసుకొని వచ్చి, లేదంటే పొలాల్లో మామిడి చెట్లలో కట్లు తీసుకొని వచ్చి మోపులు అట్టే ఇక్కడే సెట్ చేసి పెట్టుకునే వాళ్ళం. ఆ తర్వాత కట్ల పొయ్యి మీద చేసుకుని తినేటోళ్ళం. గ్యాస్ వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు ఏదన్నా అవసరం ఉంటే అర్జెంట్ అయితే గ్యాస్ పొయ్యి చేసుకునేది, లేదంటే అమ్మ ఇక్కడనే నీళ్ళు కాంచడము, ఇక్కడనే అన్నం చేయడము, కూరలు చేయడం లాంటివి ఇక్కడే చేస్తుంది. పొయ్యి దగ్గర మండుకోవడానికి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి గాలి తగులుతుందని చెప్పేసి అమ్మ రేకులు కట్టుకుంది అనమాట. ఇట్లా అట్లా వీడు చూడండి, వీడు నా యాళ్ళు, నేను యాడ్ ఉంటే ఆడల్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ మీరు వీడియోస్లో చూశారు కదా, భయంకరమైన అత్తి అయితే చాలా తెలివైనడు. అమ్మ పొయ్యి మంటేస్తా ఉంటే హెల్ప్ చేస్తున్నాడు అనమాట, కట్లు పెట్టి మంటేస్తున్నాడు. ఇదే మన ఇంటి సందు. ఎనువులు, మేకలు అవి ఇవి కట్టేసుకుంటాను ఒకప్పుడు. ఇప్పుడు ఎనువులు వేరే దగ్గర కట్టేస్తున్నాం, మేకలు మాత్రం ఇక్కడ కట్టేసుకుంటాము. సో ఈ రెండు జాతరకి మేపుతున్నాడు, కానీ జాతరకి చిన్నపిల్లలుగా ఉంటాయని చెప్పేసి వేరేటి కొనుక్కురావాలి. వాటికి గట్టున ఆకైతే తీస్తుంది అమ్మ. తినేసాయి మొత్తం, అంత వేస్టేజ్. సో ఇది సందులో. అక్కడ బ్యాక్ సైడ్ అంతా స్టోరేజ్, ఏదన్నా వస్తువులు అవి ఇవి స్టోర్ చేసుకుంటాం. అలా సందులో నుంచి పాములు అవి వస్తూ ఉంటాయని చెప్పేసి కోళ్ళు అయితే మేపట్లా మేము. మామూలుగా కోళ్ళు కూడా ఉంటాయి ఇంట్లో. గుడ్లు, కోళ్ళను కరచడం, కోళ్ళని గడ తినటం, చిన్నపిల్లల్ని తినటం, గుడ్లు అవి తాగేసిపోవడం లాంటివి చేస్తాయన్నమాట పాములు లోపలికి వచ్చి. అందుకని చెప్పేసి ఇక్కడ సైడ్ క్లోజ్ చేస్తున్నాం చూడండి, మొత్తం అవి పెట్టేస్తున్నాం. అట్టపెట్టి పెట్టున్నాం చూడండి లోపలికి, అంటే ఏమి రాకుండా సందులో నుంచి. అట్లా కొంచెం ఇది వచ్చేస్తుంది. నువ్వు వచ్చేసి ఇనప రేకులు బాగా అటు సైడ్ నుంచి గాలి తగిలిందంటే వర్షం పడేటప్పుడు పైకి లేచి డబ్బా పడతా ఉంటాయి అన్నమాట. సో వాటితో కూడా గడిపేస్తున్నాం, అది ఇంకా కామనే. ఇక్కడ ఇనువులు కట్టేసుకొని, లేదు ఎప్పుడన్నా ఈ మేకలు లేనప్పుడు వరుసగా ఇట్లా పైనుంచి కింద మంచాలు వేసుకుంటూ ఉన్నాం ఈ రేకల కిందనే. ఉరుములతో, మెరుపులతో అట్లా భలే ఉంటా ఉండింది అనమాట. ఇప్పుడు ఈ 2 మేకలు ఉన్నాయి కాబట్టి వీటిని మేకలు ఇక్కడ కట్టేసుకొని ఈ సందులో మేకలకి వాటికి వీటికి యూజ్ చేస్తాం. స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవడానికి వాటికి. కొత్తగా ఇల్లు కట్టించిన దగ్గర అయితే ప్రస్తుతానికి ఉన్నట్లే ఇంట్లోనే ఉంటున్నాం. అంటే నాకు బాగా ఇల్లు అలవాటు అయిపోయింది, ఇంట్లో ఉండటం అంటేనే బాగా ఇష్టం. మన ఇంటి ముందర మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఫస్ట్ ఇవి రేకులు, ఆ తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్కి మాత్రం డోర్ ఉండదు, మెయిన్ డోర్కి డోర్ ఉండదు, లోపలికి వెళ్ళిపోవడమే. ఆ తర్వాత వచ్చే డోర్ సెకండ్ డోర్. ఇది వచ్చేసి దీనికి లాక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇదేమో ఇంకా నాన్న వ్యాపారం చేస్తాడు కదా, అంటికాయల వ్యాపారం, దానికి సంబంధించిన అంటికాయల్ని మాగేసాడు అనమాట. సో ఇంకా అంటే నిన్నేమో మాగేశాడు, ఈరోజు ఉండిచ్చి రేపు పొద్దునకంతా కొంచెం మాగుతాయి. రేపు ఎత్తుకొని కోడూరులు అమ్మేస్తాడు. అంటికాయల వ్యాపారం అయితే ఇప్పటికీ మానట్లే. నేను వద్దునా ఇంక పోగాకు అని చెప్పి అంటున్నా. నువ్వు ఇప్పుడు ఎదుగుతున్నావురా, నువ్వు చెప్తే నేను వింటానా? నేను చేసే పని నేను చేస్తూనే ఉంటా. ఎవడేముంది అనుకున్నా మనం ఎంత ఎత్తుకెదినా మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదని చెప్పేసి
అంటికాయల వ్యాపారం అయితే మానట్లే. అదే మనకి ఇన్స్పిరేషన్. సో మనం ఎక్కడి నుంచి వచ్చిన స్థాయిని మర్చిపోకూడదు. అది మర్చిపోయినామంటే మనం మళ్ళీ అదే స్థాయికి వెళ్తాం. సో అది ఎప్పటికీ మర్చిపోకుండా దాన్ని అట్టే కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇదేమో మెయిన్ డోరు. ఇక్కడే జలాడి, మనం జలాడి అంటాం, అంటే పాతకాలంలో జలాడి అని అంటారు, ఇప్పుడు వాష్రూమ్లు బాత్రూమ్లు అంటున్నారు. జలాడి లోపల ఒక తొట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో పాతకాలం ఇళ్లలో తొట్టే ఉంటుంది. ఆ తొట్టి నిండా నీళ్ళు పట్టుకుంటాం. ఇప్పుడు మిద్ది పైన మంచిగా ఇది పెట్టుకొని డ్రమ్లోంచి కుళాయిలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి తిప్పుకున్నప్పుడల్లా. కానీ పాతకాలంలో మాత్రం అట్లా ఉండదు. తొట్టి నిండా నీళ్ళు ఉంటాయి ఎప్పటికీ. సో లోపలే వాషింగ్ మిషన్ కూడా ఉంది. ఇంకంతా ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇంకా దేవుడి రూమ్ హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసిన. కరెంట్ పోయింది. కరెంట్ అయితే పోయింది కానీ మీకు చూపించేస్తా చూడండి. వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఒకప్పుడు వైరింగ్ అనేది ఉండేది కాదు, ఇట్లా బయటికి ఉండేటి వైర్లు ఎట్లా పడితే అట్లా. కానీ చెల్లెలి పెళ్ళికి ఒక 6 years బ్యాక్ చెల్లెలి పెళ్లి కోసం అని చెప్పేసి మొత్తం వైరింగ్ చేయించాం. అందుకే అవుట్ సైడ్ ఉంది వైరింగ్ అంతా. సో ఇల్లు కట్టేసుకున్న తర్వాత అవసరానికి చేయించుకున్నాం కాబట్టి వైరింగ్ అనేది బయట లాగించుకున్నాము. ఇది వచ్చేసి మెయిన్ సీదా దేవుడి రూమ్. పక్కనే ఒక చిన్న రూము. ఈ రూమ్లో యాక్చువల్గా మంచం వేసుకోవచ్చు, బాగుంటుంది. బెడ్రూమ్ లెక్కన అనుకోండి. ఒకప్పుడు వ్యవసాయం చేసి ఒడ్లు పండించే టైంలో మొత్తం ఒడ్లు మూటలు అన్నీ ఉండేవి అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఒక 2 బీరువాలు ఉన్నాయి. వచ్చేసి కొత్త ఇళ్ళకి వెళ్తుంది, ఒకటి ఇక్కడే ఉంటుంది. సో ఇవి ఒడ్లు మూటలే, బియ్యం మూటలు, ఒడ్డు మూటలు ఇక్కడే ఉంటాయి. అమ్మ తీసుకొచ్చిన సామాన్లన్నీ ఇక్కడ పేర్చి పెట్టుకుంటుంది అనమాట. భలే పేర్చుకుంటుంది అసలు. చూడండి మొత్తం ఆటో బండ పైన ఎట్లా పేర్చున్నదో సూపర్గా పేర్చుకుంటుంది. ఇక్కడ అంతా స్టోరేజ్ ఉంటుంది. నేను తీసుకొచ్చిన చాక్లెట్ అన్నీ బాక్సుల్లో పోసి పెట్టున్నా చూడండి, ఎవరినో వస్తే ఇవ్వాలని చెప్పేసి. ఇక్కడ మామిడికాయలు ఒక పక్క మాగినటివి, ఒక పక్క మాగాల్సినటివి. సో ఈ పచ్చిటివి బెంగళూరు కాయలు అవి ఇవి. నేను వస్తున్నానని చెప్పేసి నాన్న ఎక్కడ పడితే అక్కడ మామిడికాయలు తీసుకొని వస్తూ ఉంటాడు. నేను వచ్చానంటే చాలు ఎవరో ఒకరి దగ్గర మామిడికాయలు తీసుకురావడం, లేదంటే పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మామిడికాయలు తిప్పిక్కొని వస్తూ ఉంటాడు. ఒక పక్క మాగినటివి ఉంటాయి, ఒక పక్క పచ్చిటివి ఉంటాయి. మాగినటివి అయిపోయేటప్పటికి పచ్చిటివి మళ్ళీ మావుతాయి, మళ్ళీ తీసుకొని వచ్చి పోస్తాడు. అట్లా జరుగుతూ ఉంటుంది. సో అదైతే రూము, అది దేవుడి రూము. ఇంకా ఇదే మన టీవీ. దీనికన్నా చిన్నది ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కొంచెం పెద్దదిగా ఉంది. దీంట్లో ఆఫ్ ఉండేది ఒకప్పుడు టీవీ, ఇప్పుడు వచ్చేసి కొంచెం పెద్దదిగా ఉంది. ఇది గుర్తుందా మీకు? టెంపరేచర్ 90 kidsకి అయితే బాగా గుర్తుంటుంది టెంపరేచరు. దీని తర్వాత టీవీ కనెక్ట్ చేసుకొని పెట్టుకునేటోళ్ళు. సో ఇప్పుడు అలాంటివి లేవు. పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ నిండా ఏవో వస్తువులు ఉంటాయి, వాటరు, చాక్లెట్లు, ఖర్జూరం అవి ఇవి అన్నీ పెట్టేసి ఉన్నదమ్మ. ఇదేమో ఇంకా హాలు మొత్తం. ఇదంతా దేవుడి రూము, ఎంట్రన్స్, హాలు, అటు సైడ్ రూము. తర్వాత వచ్చేసి కిచెన్కి అయితే సపరేట్ డోర్ ఏం లేదు, కానీ కిచెన్లో కూడా సామాన్లన్నీ సర్దుకోవడానికి అన్నిటికీ పెట్టుకొని ఉన్నది. ఇవి వచ్చేసి చాటలు. ఇంకా పొగ బయటికి పోవడానికి చిన్న కిటికీ. స్పూన్లు చూడండి ఎలాంటి స్టాండ్లో పెట్టుకున్నదో. ఇలాంటి స్టాండ్లన్నీ ఇప్పుడు లేవు కదా, మొత్తం అన్నీ కింద ర్యాకులు వస్తే ర్యాకుల్లో పెట్టేసుకుంటారు. ఇదేమో గ్యాస్ బండ. సింక్ లేదు ఒకప్పుడు, సింక్ మేము పెట్టించుకున్నాము. తర్వాత ఇది ఒక స్టాండ్ బోగులు పెట్టుకోవడానికి. ఇంకా 4-5 బండలు ఉన్నాయి. ఒక్కొక్క బండలో కొన్ని వస్తువులు అయితే పెట్టుకొని ఉంది. నెయ్యి, తేనె, ఏదైనా ఊరగాయలు, ఇక్కడ అన్నీ మనకు కావాల్సిన మసాలా పౌడర్లు అన్నీ ఇక్కడ పెట్టుకొని ఉంది. ఎగ్స్ అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటారు బాగా. అమ్మోళ్ళు ఎగ్స్ బాగా తినమని చెప్పాను అనమాట. ఇంకది మిక్సీ, అక్కడే ప్లగ్ బాక్స్. ఇదేమో గ్యాస్ కింద. ఇక్కడేమో ఇంకా బియ్యం ఒక దాంట్లో, ఇంకా వగేరా పెట్టుకొని ఉందమ్మ ఇక్కడే. వర్షం పడిందంటే మొత్తం ఇక్కడంతా నీళ్ళు నిండిపోయి ఇట్లా గోడలకి నిమ్మెక్కిపోతుంది అనమాట. సో ఈ మధ్య రీసెంట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా సార, ఈ సార వచ్చేసి మొత్తం చీలిపోయింది. మొత్తం గ్యాప్ వచ్చేసి ఉండింది అనమాట. గోడ 2గా చీలి ఉండింది. సో కొత్త ఇల్లు కడుతున్నారు కాబట్టి అక్కడి నుంచి సిమెంట్ తీసుకొని వచ్చి అమ్మ ఇక్కడ పూసింది. వాటర్ అవి పడ్డాయంటే మొత్తం ఇక్కడ కారుతాయి. రేకులు అవి చీలు ఉన్నాయి. కొంచెం కాదు, వర్షం పడిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ఇదేమో దేవుడి రూము. దేవుడి రూమ్లో కూడా ఇక్కడ మొత్తం పగిలిపోయి ఉంటే పైన ఎక్స్ట్రా రేక్ అయితే వేయించుకున్నాం. సో దేవుడి రూమ్
ఓం నమ శివాయ. ఇది మన ఇంటి పరిస్థితి. ఒక చిన్న ఫ్యాను, మొత్తం హాల్కి అంతా ఫ్యాన్ అది ఒకటే. ఇంకేమో టీవీ ఇక్కడే కూర్చొని చూసుకుంటా బాగా ఎంజాయ్ చేసేటోళ్ళం. చాలా చిన్నదిగా ఉండేది, కొంచెం పెద్ద టీవీ మార్చామన్నమాట. సో అది ఇక్కడ ఇంకా అద్దం, మేకప్ రూమ్. ఇది సపరేట్ మేకప్ రూమ్, అంటే మేకప్ రూమ్ కాదు, సపరేట్. ఇది వేరే లెవెల్. ఆల్మోస్ట్ పల్లెటూరులో వంట రూమ్ మనం ఇట్లానే పెట్టుకుంటాం. దొంగల బాధ, దోపిడీల బాధ, గొడవలు, కొట్లాటలు అలాంటివి ఉండవు. ఏ వస్తువు మిస్ అవ్వదు. మనం ఇట్లే వాకిలు తీసేసి వెళ్ళిపోయినా కూడా ఏ వస్తువు మిస్ అవ్వదు. సో ఇక్కడే టీవీ, ఇదంతా హాలు, ఇక్కడే పడుకుంటాం. ఒకవేళ బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చారంటే మన అన్నదమ్ములంతా మొత్తం అందరం కింద దొలాడతాం. సో ఇది ఫ్రిడ్జ్, ఇదంతా వంట రూమ్. అమ్మకి సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి. మనకి ఏం తెలియదు లోపల. ఒకప్పుడు మనం 2 కాళ్ళ పిల్లి అనమాట. లోపల ఏం పెట్టున్నా తినేటి, ఎవరికి తెలియకుండా తినేసిపోతాను ఇంట్లో నుంచి. సో ఇది వచ్చేసి ఇంక మనకి డ్రెస్సింగ్ టేబుల్, ఏదో మేకప్ టేబుల్ అట్లాంటిది. ఇదే ఇంట్లో బాగా ఉడకబెడుతుంది. ఏదన్నా మంచిగా వర్షం పడే ముందు కానీ, లేదంటే ఎండలు బాగా కాస్తా ఉన్నప్పుడు భయంకరంగా పెడుతుంది ఉడక. కానీ మనకు అలాంటి ప్రాబ్లం లేదు. లోపల ఉంటేనే మాత్రం ఉడక. బయటికి వెళ్ళామంటే చల్లటి గాలి, చుట్టూ 3 పక్కల పొలాలు ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. సో బాగుంటుంది. ఇదే ఇంట్లో 13 సంవత్సరాలు గడిచిపోయింది. దీని అయితే కొట్టేమో, ఇది మాకు బాగా కలిసి వచ్చిందనమాట. అందుకనే మొత్తం రేకులకి కూల్ పెయింట్ వేయించేసి పైన బ్లాక్ కలర్ది ఇది వేయించేస్తాం పట్ట. అది తారు పట్ట అంటారు. సో దాన్ని పరిచామంటే కొంచెం చల్లగా ఉంటుంది. సో ఇల్లునైతే పడేయకుండా ఇట్లానే పెట్టుకుంటాం. ఫ్యూచర్లో కూడా ఇట్లానే ఉంటుంది. చూడండి డోర్ ఎలా అయిపోయిందో, మొత్తం అట్టగా లేచిపోతుంది. మార్పిద్దాం దీన్ని కూడా, మార్చేసి డోర్ని మొత్తం చేపించేయాలి. ఇక్కడ చూడండి నెర్రు చేస్తుంది అంతా. మొత్తం ఈ గోళ్ళన్నీ తడిచిపోతాయి. వర్షం పడిందంటే ఫుల్గా తడిచిపోయి నిమ్మంతా బయటకు వస్తూ ఉంటాయి. ఈ రేకులు కూడా అంతే. వర్షం బాగా పడిందంటే రేకుల్లోంచి నిమ్ము దిగి నీళ్ళు చుక్కలు చుక్కలుగా గారుతాయి అన్నమాట కింద. అంతే, ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోవడం ఇదే ఇంట్లో నేర్చుకున్నాం. చెమట్లు గార్చుకుంటా పని చేసుకుంటా హ్యాపీగా ఎట్లనే ఉండేటోళ్ళం. ఇలానే అమ్మా నాన్న కూడా అదే నేర్పించారు, అడ్జస్ట్ అవ్వడం ఎలా, బతకడం ఎలా అనేది. కింద బేస్మెంట్ వచ్చేసి బండలు బంకమట్టి తీసామన్నమాట. అందుకని చెప్పేసి దీనిపైన స్లాబ్ పోయాలనుకుని ఉన్నాము. దీనిపైన స్లాబ్ పోస్తే నిలబడదు, కిందకి కొంచెం దెబ్బతింటుందని చెప్పేసి మొత్తం అయితే ఓపెన్ చేయకుండా, దీన్ని అసలు ఏమీ చేయకుండా పక్కనైతే కట్టుకున్నాము. కొంచెం చిన్నదిగానే ఇల్లుని. కువైట్లో నా రూమ్కి సంబంధించి కంపేర్ చేసి మరీ చెప్పింది ఈ ఇంటికి సంబంధించింది. లోపల ఇంట్లో నీళ్ళు కారుతాయి, వర్షం పడినప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది. కువైట్లో అడ్జస్ట్ అవ్వడానికి కారణం కూడా అక్కడ రూము, ఇక్కడ రూము, ఇక్కడ మన ఇల్లు, ఇదే మన ప్రపంచం. దీని తర్వాత అక్కడ కాబట్టి అక్కడ కూడా అడ్జస్ట్ అవ్వగలిగినాం. ఇక్కడ మొత్తం అడ్జస్ట్ అయ్యి అన్నీ నేర్చుకున్నాం కాబట్టి. ఇది కాకుండా నేను కష్టపడి కువైట్లో ఇక్కడ నాన్న కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో, యూట్యూబ్ డబ్బులు ₹1 కూడా యూజ్ చేయకుండా కొత్త ఇల్లు కట్టించుకున్నాం. ఆ ఇంటిని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో ప్రస్తుతానికి మన ఇల్లు ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇల్లు ఇది. సో అంతకుముందు పాత ఇల్లు అయితే ఉండేది, ఆ ఇల్లు కొట్టేసి కొట్టం, అక్కడ కట్టుకున్న ఇల్లే కొత్తది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇల్లు ఇదే. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బై. జై హింద్.